డకల్ స్టార్ట్ చేద్దాం. స్పీడ్ స్పీడ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజులు అవుతుంది వీడియోస్ నాకు తెలుసు, సో కొద్దిగా ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ ఇప్పుడైతే మనము ఒక చిన్న లొకేషన్ చూడడానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ఒక కార్లో ఇంకా బైక్ పైన వెళ్తున్నాము. ఫస్ట్ ఇప్పుడైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తాము. మా అక్క మొన్ననే కార్ నేర్చుకుంది, సిటీలో డ్రైవ్ చేస్తుంది. చూపిస్తా చూడండి. చాలా కాన్ఫిడెంట్గా నడుపుతుంది. సో ఇది కిష్టారెడ్డిపేట నుంచి వెళ్ళే ఓఆర్ఆర్ అంటారు. సో ఇక్కడనే మనకు ఒక అరౌండ్ ఒక 6 to 7 kilometers అనుకుంటా అంతే టెంపుల్. సో నాకైతే రోడ్ తెలియదు, సో అందుకనే నేను వైట్ కలర్ డిజైన్ని ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా సర్వీస్ రోడ్ అనుకుంటాం మేము పోయేది, మొత్తం హైవే అన్నారు. బట్ ఇంతే ఉంది, 2 lane ఉంది. బట్ లొకేషన్ అయితే బాగుంది. వచ్చేసినాం మనమైతే టెంపుల్కి. ఇది అదే అనుకుంటా, బాగుంది కదా. ఈరోజు వీకెండ్, కొద్దిగా బాగానే ఉన్నారు క్రౌడ్. మేమైతే అందరం టెంపుల్కి రీచ్ అయిపోయినాం గాయస్. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాము చూడండి. అంచు బైక్ పైన వస్తావా రాను? పోయేటప్పుడు బైక్ పైన పోదాం, సరేనా? హాయ్ చెప్పు. హాయ్. చూడండి గాయస్, గాయస్ మేమైతే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మేము బద్రీనాథ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు టైం అనేది కొద్దిగా లేట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి అమీన్పూర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా బాగుంటుందంట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వీళ్ళందరూ ఈడెందుకు కూర్చోరా అని ఆలోచిస్తారా? యాక్చువల్గా మా అక్క తెలియకుండా కార్ లైట్స్ ఆన్ చేసి మేము టెంపుల్కి వెళ్ళాము. బ్యాటరీ డౌన్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు కారు. సో ఇది ఎట్లా స్టార్ట్ చేయాలని అని చూస్తున్నాము. నేనైతే మా బావకి డకల్ స్టార్ట్ చేద్దామని చెప్పిన. ఒకసారి కొట్టు సెల్ఫ్. డకల్ స్టార్ట్ చేద్దాం. డకల్ స్టార్ట్ అయితే గాయస్ మేమైతే కార్ని ప్రెస్ చేస్తున్నాం చూడండి. సరే డకల్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. నేనైతే లోపల కూర్చున్నా. చాలా స్పీడ్ గా దెబ్బాలి. ఫస్ట్ గేర్ కదా, ఫస్ట్ గేరే కదా, సెకండ్ గేర్ లోని ఫస్ట్ లేయాలి, సెకండ్ అదే. ఓకేనా? ఓకే. చాలా స్పీడ్ గా చేస్తాం. నువ్వు అటు లెఫ్ట్ కనాలి. స్పీడ్ స్పీడ్. గాయస్ కార్ అయితే స్టార్ట్ చేసినాం. ఇట్లా కింద మీద పడి డకల్ స్టార్ట్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము అమీన్పూర్ సాయిబాబా టెంపుల్కి వెళ్దాము. లేట్ అయిపోయింది చాలా. దా ఎక్కు ఎక్కు ఎక్కు. మేమైతే మళ్ళీ సర్వీస్ రోడో హైవేనో దీని మీద అయితే వెళ్ళిపోతున్నాము. సో మా బావకైతే చెప్పిన, ఇప్పుడు మేము సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము, అక్కడి వరకు అయితే డ్రైవ్ చేయు, బ్యాటరీ అయితే మళ్ళీ కంప్లీట్గా ఛార్జ్ అవుతా అని చెప్పిన.
సో ఈరోజు అయితే అసలు మా అక్క తెలియకుండా కార్ లైట్స్ ఆఫ్ చేయలేదు, ఇండికేటర్ లైట్స్ తెలియదు. సో దానివల్ల అయితే ఆడొక మాకు 40 minutes ఉత్తగా కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత ఇక నేనే టక్కలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అంటే స్టార్ట్ అయింది. లేదంటే మెకానిక్కి కాల్ చేసినాము, ఇక్కడ దగ్గరలో ఎవరు రీచ్ అవ్వట్లేదు. యాక్చువల్గా కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది. అమ్మో ఏంది నేను స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఇక్కడ. గాసి వచ్చేసినట్టున్నాము సాయిబాబా టెంపుల్కి. శ్రీ షిరిడి సాయిబాబా మందిర్. చాలా క్రౌడ్ ఉంది రోజు అసలు. నేను ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. గాసి అమన్పూర్ సాయిబాబా టెంపుల్కి అయితే మనం వచ్చినాము. లోపలికి వెళ్తున్నాము చూడండి. లేక్ మీద, ఈ టెంపుల్ మొత్తం లేక్ మీద కట్టారు చూడండి. చాలా బాగుంది సాయిబాబా టెంపుల్. థర్స్డే రోజు అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఆర్తి టైం కాలేదనుకుంటా. రాజా రాజా ఏమేంద్రా వీళ్ళిద్దరు ట్విన్స్. వీడొకడు హాయ్ హాయ్ చెప్పు. బైక్ పైన వస్తావా రా? బైక్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ ఏమంటదిరా? రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్లా సౌండ్ చేస్తుంది? నా బైక్ ఎట్లా సౌండ్ చేస్తుంది? డుడ్డు డుడ్డు అంటదా? వాంతింగ్ చేసుకున్నావా రా గబ్బుగా? వాంతింగ్ చేసుకున్నావా? ఎందుకు? కారు పడదా? బైక్ పైన పోదాం మనం, సరేనా? మొత్తము టెంపుల్ అంతా లేక్ పైన కట్టారు చూడండి. ఇదంతా లేకే. లైటింగ్ చూడండి. గాయస్ మేమైతే ఇప్పుడు టెంపుల్ పక్కన ఉన్న లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా క్రౌడ్ ఉన్నారు. మొత్తం చెరువుకి లెఫ్ట్ సైడ్ లో మనకి సాయిబాబా టెంపుల్, ఇట్లానే రైట్ సైడ్ లో వస్తే మనకి కట్టమేసిన టెంపుల్ ఉంది. వీలైతే మా కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చారు. కిतना అమ్మా ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ కిतने? एक 200. 200 బిర్యానీ ఆతా? शायद बिरयानी खा लो. నాకు కుల్ఫీ, నా ఫేవరెట్ కుల్ఫీ. వీళ్ళకి కప్స్. అదే వాళ్ళకి వానికి ఇచ్చిన స్పూన్సే. ఇంకెవరికి ఫీస్ట్లో తీసియాలా? ఫీస్ట్ ఎవరికి? నాకు తినురా రాజా. అశు, అరే హన్షు, ఎలా ఉంది ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ ఎలా ఉంది? బాగుందా? బాగుందా? నువ్వు ఎట్లా వస్తావురా? కారా బైకా? కారా బైకా? కార్ మీద కక్కు వస్తుందంట, బైక్ మీద కక్కు రాదంట. బైక్ పైన వస్తావా మరి నువ్వు? బైక్ పైన వస్తావా? గాయస్ నార్మల్గా చెరువు కట్ట దగ్గరకి అయితే వచ్చినాము. సో అందరం ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని గట్టిగా గుద్ది లైక్ చేయండి.